ఇమ్మా నల్ల భీమాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ప్రాన్ పికిల్ రొయ్యల పచ్చడి చేసుకునే విధానం చూడండి. ముందుగా ఇక్కడ నేను 1 kg రొయ్యలు తెచ్చుకున్నాను. మొత్తం పొట్టు అంతా తీసేస్తే ఒక 300 గ్రాములు వచ్చింది. వాటిని చక్కగా నరం తీసుకోవాలండి. నరం తీసే వాడతాం మేము. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం రొయ్యలకు పట్టేటట్టు పెట్టి పొయ్యి మీద నీళ్ళన్నీ దాంట్లో పైకి వచ్చేసి ఇంకిపోయేదాకా వేయించుకోవాలండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, మాడిపోతుంది. లేకపోతే చూస్తే ఒక 10 నిమిషాలకి నాకు చక్కగా నీళ్ళన్నీ కూడా రొయ్యలకంతా పట్టేసింది. తర్వాత ఈ 300 గ్రాములకి 150 గ్రాముల ఆయిల్ తీసుకొని ఆయిల్లో మన రొయ్యల్ని చక్కగా వేసి వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకోకండి, బాగా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఎర్రగైనా నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. 300 గ్రాముల రొయ్యల్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి. దీంట్లోనే పచ్చడి టేస్ట్ అంతా ఉంటుంది. మంచిగా వేయించేసుకోవాలి. ఇప్పుడు చూసారా, నురుగా వస్తుంది. కొంతసేపటికి నురుగా తగ్గుతుంది. అప్పుడు మన అల్లం పేస్ట్ అనేది వేగిపోయినట్టు. ఇప్పుడు మన రొయ్యలు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మొత్తం చక్కగా అల్లం పేస్ట్ అంతా కూడా రొయ్యలు పట్టినట్టు కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలియబెట్టుకోండి. మొత్తం ఒకసారి కలిసిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తాం టేస్ట్ కోసం. అదే ఒక చిన్న టీ స్పూన్ మెంతుల పొడి వేసేసుకొని కలుపుకోవాలి. మెంతుల పొడి తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా ధనియాలు, చెక్క, లవంగా ఒకే ఆలుక యూజ్ చేస్తామండి. సో మొత్తం కలబెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అట్లా ఊరికనే మొత్తం కలిగేటట్టు కలుపుకోవాలి. ఆరేదాకా మొత్తం కలిపెట్టుకుంటా ఉంటే బాగుంటుంది. సో ఒక 1 అవర్ నేను పక్కన పెట్టేశాను. 1 అవర్ పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. అప్పుడు నిమ్మరసం, ఈ 300 గ్రాములకి పెద్దవైతే 2, చిన్నవైతే 3 నిమ్మకాయలు రసం తీసుకొని పక్కన పెట్టుకోండి, గింజలు లేకుండా. మొత్తం అంతా కూడా ఈ నిమ్మరసం అంతా మన పచ్చడిలోకి వేసేసి కలిపేసారంటే ఎంతో టేస్టీ రొయ్యల పచ్చడి రెడీ. ఆర్డర్ చేసుకోండి పైన ఉన్న వాట్సాప్ నెంబర్లో. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ కోసం.